ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్ అండ్ సెమినార్ ఏప్రిల్ 20 ఆదివారం హోటల్ కోనార్ ఖమ్మం. మరిన్ని వివరాలకు ఈ కింద నంబర్లను సంప్రదించండి. పోలీసుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే ఇందల్వాయి స్టేషన్లో పని చేసుకుంటున్నాడో సాయిలు, అన్సన్పల్లి గ్రామానికి చెందిన సాయిలు పెయింట్స్ అండ్ హార్డ్వేర్ షాప్ నిర్వహణ చూసుకుంటూ అక్కడ జీవనాన్ని సాగిస్తున్నాడు. అదే క్రమంలో అక్కడగా చిన్నపాటి వ్యక్తులు, ఆ గ్రామానికి చెందిన వ్యక్తులు బైక్లు అడ్డం పెట్టారు. తీయండి అన్న కోపంతో వారు గొడవ పడ్డారు. పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచక్షణ రహితంగా కొట్టి మంచానికి పరిమితం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. చూడొచ్చు, ఇక్కడ సాయిలో అనే వ్యక్తి మంచానికే పరిమితమైంది. ఈ నెల 7వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్తే ఆ పోలీస్ స్టేషన్కు వెళ్ళిన క్రమంలో పోలీసులు మీరు 100కు ఫోన్ చేస్తారని చెప్పి కోపోద్రికులు అయినట్లు తెలుస్తుంది. అసలు పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, ఆ పోలీసులు కొట్టడానికి గల కారణాలు ఏంటి, అసలు సాయిల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సాయిల్, చెప్పండి, మీరు ఇందల్వాయికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, అక్కడ వ్యాపారం చేసుకోవాలి, అసలు ఏం జరిగింది పూర్తిగా వివరాలు చెప్పండి. ఒక 6 ఏళ్ళ నుంచి అక్కడ చేస్తున్నాను వ్యాపారం. ఆ రోజు సాయంత్రం ఒకతను బండి అక్కడ పార్క్ చేస్తే వద్దన్నందుకు తాగి ఉన్నాడు. అతను నా మీద దాడి చేసిండు. ఆ దాడికి నేను 100 నెంబర్కి ఫోన్ చేసిన. 100 నెంబర్కి ఫోన్ చేస్తే ఎంతపాటికి రాకపోయేసరికి ఒక 3-4 సార్లు కాల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అతను మళ్ళీ దాడి చేయడానికి నన్ను ప్రయత్నించాడు. ఆ వ్యక్తి, నేను భయంతో ఒక 3-4 సార్లు 100 నెంబర్కి ఫోన్ చేసిన. చివరిగా పోలీసులు వచ్చి అతన్ని ఎటువంటి విచారణ చేయలేదు, అతనికి బ్రీతింగ్ అనలైజ్ కూడా పెట్టలేడు. నన్ను స్టేషన్కి రమ్మన్నారు. స్టేషన్కి పోతుంటే నేను కంప్లైంట్ చేయడానికి మా తమ్ముడు కూడా వచ్చిండు. అన్న నీకు కూడా వస్తా అని చెప్పేసి మన అడుగుతాడు. వచ్చినందుకు పోయిన తర్వాత రిసెప్షన్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అడిగాను, సార్ 100 నెంబర్ కాల్ చేస్తే మీ వాళ్ళు ఎటువంటి అతన్ని విచారణ చేయలేరు, నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు, ఫిర్యాదు చేయమని వచ్చినాం సార్ అంటే, ఇందిరా నీకు అంతా బలుపు ఉన్నదా, ఒక 5 నిమిషాలు ఆగలేవా, మీ ఒక్కడి కోసమే పోలీస్ స్టేషన్ ఉన్నదా, పోలీసులో ఉన్నామా అని చెప్పేసి చాలా బూతులు తిట్టిండు. అది కాకుండా చూసిన కానిస్టేబుల్ నీది తప్పని అంటుర్రా అని చెప్పేసి అన్నారు. దేనికి నేను అతన్ని, సార్ నేనే 100 నెంబర్ కాల్ చేసినా నాకు దాడి జరిగిందని, మీరు నాది తప్పని ఎలా డిసైడ్ అవుతారని చెప్పేసి అన్న వెంటనే అంత లోపలనే ఏసఐ గారి లోపల నుంచి వచ్చి, ఎందుకంటే నీకు అంత బలుపు ఉన్నది, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, పోలీసులు అంటే లెక్కలేదో అనుకుంటా దాడిని ప్రారంభించాను. వెంటనే మా తమ్ముడు అడ్డం వచ్చితే నాది మా తమ్ముడిది మొబైల్ లాక్కున్నారు. నన్ను విపరీతంగా విచక్షణ రహితంగా కొట్టిండు. అసలు మిమ్మల్ని కొట్టిన వ్యక్తి ఎవరు? ఆల్మోస్ట్ అందరు కొట్టారు సార్, ఆ రోజు స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ. ఆ ఎస్ఐ వచ్చిండా? ఎస్ఐ కొట్టిండు మొదలు ఏం పేరు ఆయన పేరు? మనోజ్ కుమార్ అని చెప్పారు. అతన్ని మొదలు దాడి ప్రారంభించిండు. దాని తర్వాత హెడ్ కానిస్టేబుల్ గారు, ఆ రైటరు, ఇంకొతను లావుగా మొద్దుగా ఉంటాడు నవీన్, అతను కొద్దిగా తెలిసిన వ్యక్తే అతను, ఇంకా అతని సెక్యూరిటీ గార్డు డ్రైవర్ ఉంటాడు అతను, ఇంకా కానిస్టేబుల్, ప్రతి ఒక్కరితోని కొట్టించిండు ఎస్ఐ. పిచ్చి బూతులు, చెప్పరాని బూతులు తిట్టిండు. మా తమ్ముడు అడ్డం వస్తే తమ్ముడిని కూడా కొట్టిండు సార్ ఆ రోజు. అదే రోజు మా చిన్న తమ్ముడు కాసేపటికి 5:40 నిమిషాల నుంచి 6:30-7 గంటల దాకా నన్ను కొట్టిర్రు. రిసెప్షన్లో కాకుండా లోపల రూమ్ కూడా తీసుకుపోయి బాధిర్రు. అది తెలుసుకొని మా తమ్ముడు చివరిగా, మా చిన్న తమ్ముడు వచ్చిండు 7 గంటలకు అట్లా. అతను వస్తే అతన్ని కూడా మొబైల్ లాక్కొని అతన్ని కూడా దాడి ప్రారంభించాలని చెప్పేసి ఆ చిన్న వీడియో ఉంది మీ దగ్గర, చూసిరవచ్చు మీరు. ఆ తర్వాత మేము అందరం ఎలాగోలా బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చిన తర్వాత నిజామాబాద్కి వెళ్ళి పబ్లిక్ ప్రాసిక్యూటర్ జడ్జి గారిని అడిగాం. లోకల్ జడ్జి గారిని కలిసిన తర్వాత వారే మా పరిస్థితిని అర్థం చేసుకొని వారి సిబ్బంది కూడా ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత వారు మా పరిస్థితి చూసి ఇంత అన్యాయమా, ఇంత చేయడం, వాళ్ళు కూడా బాధపడ్డారు జడ్జి గారు. హాస్పిటల్లో 2 రోజులు ఐసీయూలో ఉన్నాం. ఒక 4-5 రోజులు మళ్ళీ ఏమైంది హాస్పిటల్లో? డాక్టర్ ఏమన్నాడు? ఈ దెబ్బలు డెప్త్గా ఉన్నాయి, చాలా ఉంది, నీ కోలుకోవడానికి దాదాపు 15 రోజులు 2 నెలలు కొట్టచ్చు. ఇక్కడ ఛాతీలో ఒకటి ఫ్రాక్చర్ అయిందని చెప్పారు, రిప్స్. అతను లాఠీలో బట్టి ఇట్లా పొడిచిండు. 3 కానిస్టేబుల్ పట్టుకొని ఎస్ఐ నన్ను పొడిచిండు. బూటుతో నిండు ఛాతీలో కింద పడేసి తొక్కిండు. దానివల్ల ఫ్రాక్చర్ అయి ఉంటుంది. దానికి డాక్టర్ అన్నాడు, దీనికి సర్జరీ అవసరం లేదు, కానీ నువ్వు ఒక 40 రోజులు కానీ 2 నెలలు కానీ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పిండు.
తర్వాత మా తమ్ముళ్ళు మా భార్య కలిసి సిపి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతని మీద, ఈ స్టేషన్ వాళ్ళ మీద. కలెక్టర్ గారికి ఇచ్చిరని చెప్పారు. నేను బెడ్కే ఉన్నాను కానీ నాకు తెలియదు, వాళ్ళు చెప్తే విన్నాను. అది పరిస్థితి అండి. ఇప్పుడు మీరు చివరిగా మీకు ఏం కావాలన్నా అసలు మిమ్మల్ని బెడ్కే పరిమితం చేసిన ఎస్ఐ, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది కావచ్చు, ఎస్ఐ కావచ్చు, అలాంటిపైన ఏం చర్యలు తీసుకోవాలి? మీకు జరిగిన ఘటన ఇంకోళ్ళకి జరగకుండా ఉండే విధంగా ఇంకేమైనా కావాలా? అసలు ఏంది అసలు మీరు కోరుకునేది ఏంది? సార్ నేను తప్పు లేకున్నా కానీ నేను పోలీస్ వారి ద్వారా దెబ్బలు తిన్నా. దానికి సిపి గారికి విన్నవించుకున్నది ఒకటి, సిపి గారు మంచివారని విన్నాను. వారి మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. బాధిత వారిని సరైన రీతిలో చట్ట ప్రకారంగా వారిని శిక్షిస్తారని, ఎస్ఐ గారిని వారి సిబ్బందిని దాడి చేసిన వాళ్ళందరినీ శిక్షిస్తారని ఆశిస్తున్నా. వారికి మరొకసారి మేము మీడియా ద్వారా విన్నవించుకుంటున్నా, సార్ నా బాధను మీరు అర్థం చేసుకోండి. నేను పని చేసుకొని బతికేటుని సామాన్యమైన వ్యక్తిని. నా అట్లాంటి పరిస్థితి తెచ్చిన ఎస్ఐ గారిని వారి సిబ్బందిని అందరినీ విచారించి మీరు తగిన శిక్ష చేస్తారని అనుకుంటున్నా సార్. నేను మానసికంగా శారీరకంగా 2 విధాలుగా ఇబ్బంది పడి ఉన్నాను సార్. నా దయనీయ స్థితిని మీరు అర్థం చేసుకోవాలని మీకు విన్నవించుకుంటున్నాను సార్. నేను ఏదో పని చేసుకొని బతుకుతున్నాను. 10 రోజుల నుంచి పని చేసుకోలేకుంటున్నాను. నా పొట్టు ఎట్లా గడపాలా, నా భార్య పిల్లలు ఎలా బతకాలి సార్, మీరు అర్థం చేసుకోండి. నాకు సరైన న్యాయం కల్పిస్తారని నమ్ముతున్నాను. 7వ తేదీ నుంచి ఎన్ని రోజులు హాస్పిటల్లో చికిత్స పొందినాం? 2 రోజులు ఐసీయూలో ఉంచారు, ఒక 4 రోజులు 5 రోజులు ఈ వార్డులో ఉంచారు. ఇప్పుడు డిశ్చార్జ్ అయినాం. ఇంటికి వచ్చినాక కూడా కదలేని పరిస్థితిలో ఉన్న, బాత్రూమ్ పోలేంటే కూడా ఒకరిద్దరు పట్టుకొని పోతేనే పోలేని పరిస్థితిలో ఉన్నా. ఇప్పటికీ గాయాలు ఇబ్బందిగా ఉంది, శ్వాస తీసుకోవడానికి కూడా కాస్త ఇబ్బందిగానే ఉంది. పరిస్థితి అధ్వానంగా ఉంది, మీరు కూడా చూస్తారు. అర్థం చేసుకొని నన్ను ఇప్పటికైనా నా బాధను, నా పరిస్థితి ఇంకెవరికి సామాన్య ప్రజలకు రావాలని కోరుకుంటున్నాను. పోలీసులు అనేది మనం రక్షించడానికి ఉండాలి కానీ మనని బాధలు పెట్టడానికి కాదు. నాదేం తప్పు లేదండి. ఒకవేళ నన్ను తప్పు ఉంటే నాకు మీద శిక్షలు వేయడానికి ఏదైనా ఎఫ్ఐఆర్ చేసేది ఉండే, కానీ నన్ను కొట్టడం అనేది అవమానీయం సార్. నేను వాళ్ళని ప్రాధేయపడ్డ కొట్టేటప్పుడు మానవత్వంతో ఆలోచించాను సార్, కనికరించండి అని కాళ్ళు పట్టుకున్న మా తమ్ముడు నేను ఎంత వేడుకున్నా వేయలేదు సార్. దాదాపుగా 4-5 లాఠీలు ఇరిగినాయి. విపరీతమైన బూతులు మాట్లాడండి సార్. నా పరిస్థితి అధ్వానంగా ఉంది. నేను పని చేసుకొని బతుకుని నా భార్య పిల్లలకి ఎలా సార్ ఇబ్బందిగా ఉంది. మా అమ్మ ఉంది, మా అమ్మకు కూడా చాలా బాధపడ్డది. ఓకే, ముఖ్యంగా వాళ్ళ తల్లి ఉన్నది, వాళ్ళ తల్లిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, మీ కొడుకుని పోలీసులు కొట్టారంటున్నారు, అసలు ఏమైంది, ఏం జరిగింది? ఇక ఇందలవైలో నాకు ఏం జరిగింది తెలియదు సార్. అక్కడ ఇక బండి పెట్టిండ్రట, షాప్ ముందట గొడవ అయిందట. నేను పోలేను. ఇక గింతగానం కొట్టిండ్రు నా కొడుకుని. ఆయనకు ఎంత శిక్ష చేస్తారో అది మీకు తెలుసు. కాదమ్మా, ఒక పోలీసులు ప్రజలను రక్షించాల్సి ఉంటుంది. మీ కొడుకు ఇంతగానం కొట్టినంటున్నారు, ఇవి ఇరిగిపోయినాయి అంటున్నారు బొక్కలు, ఎట్లా పరిస్థితి? మరి ఎట్లా చేస్తారో న్యాయము ఏం కథను. ఇక గంతగానం పని చేసుకోకుండా చేసిండ్రు నా కొడుకుని. ఏం మాట్లాడాలా నేను? వారి బ్రదర్ ఉన్నారు, అసలు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఆ రోజు ప్రత్యక్షంగా అలా బ్రదర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిన చిన్న బ్రదర్ ఉన్నారు. అసలు ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి వారిని పూర్తిగా అడుగుదాం. అసలు చెప్పండి, మీ సాయిలు మీ అన్న అవుతాడా, అసలు ఏమైంది, అసలు ఏం జరిగింది? నా పేరు మురళి అండి, మా బ్రదర్. యాక్చువల్గా అక్కడ చిన్న గొడవ జరిగిందంట. ఒక అతను మద్యం మత్తులో తాగి వచ్చి బండి అడ్డం పెట్టడం వల్ల మన వాళ్ళు బండి తీసేయండి, మా షాప్కి ఇబ్బంది ఉంది అని అన్నందుకు అతను దాడి చేయడానికి ప్రయత్నం చేసినట్ట. ఆ గొడవలో మా అన్న 100 నెంబర్కి డయల్ చేశారు. డయల్ చేస్తే సరైన సమయంలో రాలేదు, మళ్ళీ ఒకసారి చేశారంట. అట్లా 3 సార్లు చేశారంట. సో కాస్త సమయం పట్టింది వాళ్ళు రావడానికి. అప్పటికే ఇక్కడ తాగి ఉన్న అతను దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. సో ఆ భయంలో 2-3 సార్లు చేయాల్సిన పరిస్థితి. సరైన సమయంలో పోలీసులు స్పందించుంటే ఈయన అన్నిసార్లు చేసేవారు. అక్కడ ఏం చేశారంటే పోలీసులు వచ్చి మా వాళ్ళని బెదిరించడం జరిగింది. మీకేం పని ఉండదు 60, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు, ఇన్నిసార్లు ఫోన్ చేయడం వల్ల మా డ్యూటీకి ఇబ్బంది అవుతుంది, మీరు ఫోన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి వచ్చి అన్న వాళ్ళని బెదిరించారంట. సో అన్న సార్, మేము యాక్చువల్గా కంప్లైంట్ చేసింది మేము, అతను మద్యంలో తాగి వచ్చి ఉన్నాడు, అతని మీద యాక్షన్ తీసుకోవాల్సింది కానీ మమ్మల్ని ఇంట్లో ఎందుకు అంటున్నారు అని చెప్పేసి అంటే, ఏం రాబాయ్ నాకే అబద్ధం చెప్తావా, నాకే అంకర మాట్లాడతావా అని చెప్పేసి పోలీసులు బెదిరించారట. లేదు సార్, మేము అబద్ధమేం ఆడట్లేదు, మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి రారు అని చెప్పేసి అంటే మా ఇంకొక అన్నని తీసుకొని వెళ్ళండి పోలీస్ స్టేషన్కి. వెళ్ళంగానే ఏం రా బాగా నాటకాలు చేస్తున్నాడు, బాగా బలిసిందా
అని చెప్పేసి మాటలు అన్నారట అక్కడున్న హెడ్ కానిస్టేబుల్. సార్ మేమేం అనలేదు, మాకు ఇబ్బంది అయింది, ఆపద ఉంది కాబట్టి 100 అసలు 100 డయల్ ఉంది ఎందుకు, అసలు 100 డయల్ ఉంది ప్రజల సమస్యలు ఇబ్బందులో ఉన్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసమే ఉంది డయల్ ఎవరు 100. ఆ 100ని మేము మిస్యూజ్ చేయలేదు. మీరు సరైన సరైన టైంలో రాకపోవడం వల్ల 3 సార్లు చేయాల్సిన పరిస్థితి. మీరు ఎన్నిసార్లు ఎందుకు చేస్తారని చెప్పేసి మా వాళ్ళని ఫోన్లు లాగేసుకొని వాళ్ళని చితకబాదిరంట. ఎస్ఐ అక్కడ పక్కకున్న ఎస్ఐ కూడా వచ్చి ఏమ్రా బాబు మా వాళ్ళ మీద అంతా అట్లా మాట్లాడతావా అని చెప్పేసి విపరీతంగా ఒక 300-400 దెబ్బలు. మామూలుగా ఒక వ్యక్తి అసలు భరించలేడు, ఆయన నడవలేని పరిస్థితి ఉంది. నాకు ఆ విషయం తెలిసింది. ఆ విషయం తెలంగాణ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. యాక్చువల్గా ఫ్రెండ్స్ మా వాళ్ళు పోయి అడిగితే అట్లాంటి వ్యక్తులు అసలు పోలీస్ స్టేషన్కి రాలేరు, మేము ఎవరిని తీసుకురాలేమంటారు. అంటే వీళ్ళు ఏమైనా ఉగ్రవాదులా, లేకపోతే ఎవరైనా మర్డర్ చేసిరా, ఏదైనా రేప్ చేసిరా, అంత దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది. సరే ఇట్లా మా వాళ్ళ బైక్ కూడా ఉంది కదంటే, లేదురా బాయ్ మీరు ఎక్కతొక్క మాట్లాడితే మిమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్ వేసి కొడతామని చెప్పేసి ఎస్ఐ గారు అన్నారంట. సో వాళ్ళు భయపడి వచ్చి నాకు ఫోన్ చేసిరు. నేను మా ఇంకొక అన్నని తీసుకొని వెళ్ళిన. సరే ఇట్లా ఏంది మా వాళ్ళని ఎందుకు తీసుకొచ్చిరు అంటే కింద కూర్చుండబెట్టారు, వాళ్ళు ఏదో మర్డర్ చేసిన. సరే ఈ కూర్చుండబెట్టడం ఏంది అని చెప్పేసి నేను బలవంతంగా వాళ్ళు లేపి టేబుల్ పైన కూర్చుండబెట్టిన. ఏం రా నువ్వు బాగా ఓవర్ చేస్తున్నావు రాగానే అని అన్నాడు. ఓవరేం చేస్తలేను సార్, కింద కూర్చుండ మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి. పోలీస్ స్టేషన్కి వస్తే పై అధికారులు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, ఫ్రెండ్లీ పోలీసు, ప్రజలకు మేము న్యాయం చేయడానికి ఉన్నాం, మేము విలువ ఇస్తాం, ప్రజలతో మంచిగా మాట్లాడతామని అంటున్నారు. పోలీస్ స్టేషన్కి పోతే మినిమం రెస్పెక్ట్ దొరకట్లేదండి. ఒరేయ్ ఏమ్రా లంజోడక, ఇట్లాంటి మాటలు అసలు పోలీస్ స్టేషన్లో. పై అధికారులు ఏమో పెద్ద పెద్ద సిపి వాళ్ళు, ఏసీపీ వాళ్ళు మేము ఫ్రెండ్లీగా ఉంటామని చెప్పి చెప్తున్నారు. నిజంగానే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ కింది స్థాయి సిబ్బంది వారికి వచ్చేసరికల్లా, ఎస్ఐ కానీ వారి కింది స్థాయి సిబ్బంది వచ్చేసరికల్లా మినిమం రెస్పెక్ట్ దొరకట్లేదు ప్రజలకి. రెస్పెక్ట్ దొరకట్లేదు, రెస్పెక్ట్తో పాటు న్యాయం దొరకట్లేదు. ఒక పోలీస్ స్టేషన్కి పోతే డబ్బులు పెట్టందే పని జరగట్లేని పరిస్థితి ఉంది. అది నేను చెప్పట్లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా నేను చెప్పినంత మాత్రం అది కాదు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కింది స్థాయి అంటే ఎస్ఐ గారు కానీ లేకపోతే వాళ్ళకన్నా సంబంధించి పోలీస్ స్టేషన్ సిబ్బంది డబ్బులు తీసుకొని పనిచేయరు. మినిమం రెస్పెక్ట్ ఉంది. లంజోడుక ఏమ్రా నువ్వేందిరా నీ పెన్లాలు అవన్నీ మాటలు ఏంటి. సరే అయితే జరిగిన ఘటనకు సంబంధించి మీ అన్నయ్యను పోలీసులు కొట్టారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రిప్స్ ఏదైతే ఇక్కడ ఛాతికి సంబంధించిన బొక్కలు ఇరిగిపోయాయి, దానికి అంతటికి సంబంధించి మీ అన్న ఇప్పుడు బెడ్కే 2-3 నెలలు పరిమితమైన పరిస్థితి. పోలీసుల పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆ రోజు కూడా నేను మా బాధితుడిగా బ్రదర్గా పోయి నేను అడిగితే నువ్వెవడి రా అడగడానికి అని చెప్పేసి ఎస్ఐ గారు బెదిరించారు, మీద వాళ్ళు బెదిరించి నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, నీ జాబ్ రేపటి నుంచి ఎట్లా జాబ్ చేస్తావు అని చెప్పేసి నన్ను కూడా భయభ్రాంతులకు గురి చేశారు. అయినా అక్కడికి కూడా మేము భయపడలేదు, వీడియో రికార్డ్ చేసుకున్నాం. ఆ వీడియో కూడా మీరు సోషల్ మీడియాలో అన్ని దగ్గరలో చూసి ఉండొచ్చు. అది వచ్చిన తర్వాత అతనే కొంచెం భయపడి ఉన్నారు. మేము ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేసేది పై అధికారులకు ఆల్రెడీ మేము కంప్లైంట్ చేసినాం. సార్ పలానా ఎస్ఐ గారు వారి సిబ్బంది ఈ స్టేషన్లో చాలా మనోజ్ కుమార్ చాలా అరాచకాలు చేశారు. అంటే ప్రీవియస్ క్రితం కూడా అతని పైన వచ్చిన మీడియాలో వచ్చిన కథనాలు కూడా సార్కి సబ్మిట్ చేసినాం. అట్లాగే వేరే వాళ్ళు కంప్లైంట్ చేసినవి కూడా సబ్మిట్ చేసినాం. ఇతను చాలా దురుసుగా ప్రజలతోటి చాలా దురుసుగా ప్రవర్తిస్తుండు. మా విషయంలో కూడా అలాగే జరిగింది. అకారణంగా కనీసం 300-400 దెబ్బలు కొట్టి ఈరోజు ఒక 3-4 నెలలు బెడ్ మీదకించి లేవలేని పరిస్థితికి వచ్చిండు. ఆయన బిజినెస్ చేసుకునేటోడు. ఈ బిజినెస్ నడవకపోతే పిల్లల భవిష్యత్ ఏం కావాలి, ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి. కాబట్టి ఈ సందర్భంగా ఎవరైతే ఇంత కఠినంగా వ్యవహరించి అకారణంగా కొట్టిన వ్యక్తులపైన కఠిన శిక్షలు తీసుకోవాలి. వాళ్ళని కుదిరితే చట్టపరంగా సస్పెండ్ చేయాలి. ఇట్లాంటి ఇంకొకరికి కావద్దని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో జరిగిన ఘటనకు సంబంధించి చూసుకుంటే దీనికి అంతటికి పూర్తి స్థాయిలో సాయిల్కు జరిగిన ఘటన ఇంకా ఎవరికి కూడా జరగద్దని చెప్తున్నారు. ఇలాంటి ఘటనల వల్ల ఏదైతే పూర్తి స్థాయిలో ఈ పోలీసుల విచక్షణ రహితంగా కొట్టడం వల్ల మా అన్నయ్య ఇప్పుడు బెడ్కే పరిమితమయ్యాడు. ఈ బెడ్కి పరిమితమైన నేపథ్యంలో పూర్తిగా అతనిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ పోలీస్ స్టేషన్లో అందరూ కలిసి కొట్టారు. ప్రధానంగా స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఎస్ఐ మనోజ్ కుమార్ మా అన్నని విపరీతంగా కొట్టారు. లోపల నుండి వచ్చి ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకొని, పై అధికారులు ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, కానీ ఇక్కడ ఫ్రెండ్లీ పోలీస్ నడవట్లేదు. ఖచ్చితంగా మాటలు నోట్లో నుంచి మాటలు వస్తే బూతు మాటలు తప్ప వారు చేసే పని చేతులు తడపందే తప్ప ఎక్కడ కూడా పని కావడం లేదని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. మేము ఫిర్యాదు చేస్తే మమ్మల్ని విచక్షణరహితంగా కొట్టారు ఈ పోలీసులు. 100 ఉంది ప్రజల సేవ కోసం, ప్రజల ఫిర్యాదుల కోసం. 2-3 సార్లు 100కు ఫోన్ చేస్తారా మీరు? మా సమయాన్నంతా వృధా చేసే దిశగా మీరు ప్రయత్నం చేస్తారా? అందుకే మీ పని చెప్తామంటూ పోలీసులు విచక్షణ రహితంగా కొట్టి సాయిల్ని బెడ్కు పరిమితం చేసిన పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.